ఓకే అమ్మా, క్వశ్చన్ నెంబర్ 26. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 15 into 7, 18 minus 12, 17 plus 16 into 2 minus 86, 39 divided by 3. సో సింప్లిఫికేషన్ క్వశ్చన్ అమ్మా ఇది. సో వి బాడ్ మాస్ ఆర్డర్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. వి బాడ్ మాస్ వి అంటే వెనికులం ఆర్ బార్ అని చెప్పొచ్చమ్మా, బార్. బి అంటే బ్రాకెట్లో కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, సర్కిల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, దెన్ స్క్వేర్ బ్రాకెట్. ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజను, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషను, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్లో క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బార్ ఉన్న దానికి ప్రయారిటీ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత బ్రాకెట్స్కి, తర్వాత ఆఫ్ అనే వర్డ్ ఉంటే హాఫ్కి, తర్వాత డివిజన్ ఇంటూ డివిజన్కి, భాగాహారానికి, తర్వాత గుణకారం, తర్వాత సంకలనం, వ్యవకలనం. ఈ ఆర్డర్లో క్యాలిక్యులేషన్ చేయాలి. సో బార్ ఎక్కడా లేదు కాబట్టి, ఆఫ్ కూడా ఎక్కడా లేదు కాబట్టి, సో బ్రాకెట్స్, ఆఫ్, డివిజన్, ఇంటూ ఈ ప్రయారిటీ ఇచ్చి చేయాలమ్మా. ఓకేనా? సరే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 15 7 ఎంత 105 ప్లస్ ఇక్కడ 18 minus 12 ఉంది ఇంటూ ఈ వాల్యూ ఉంది. సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? 17 16 రెండు ఎంతమ్మా 33 ఇంటూ 2 ఎంత 66 మైనస్ 86 మైనస్ 86 అంటే ఎంత వస్తుంది వాల్యూ? -20 వస్తుంది. -20 ఇక్కడ ప్లస్ 18 మైనస్ 20 వస్తుంది. ఇక్కడ -20 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 12 ఇంటూ 20 ఎంత 240 ప్లస్ 240. ఓకేనా? ప్లస్ 240 అంటే 105 ప్లస్ 18 ప్లస్ 240. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. 39/3 అంటే 3తో డివైడ్ చేయి, 13 times, 3 1s 3 3s. సో ఇక్కడ ఎంత వస్తుంది? ప్లస్ 13. ఓకేనా? ప్లస్ 13. సరే ఇప్పుడు చూద్దాం. 105 ఉంది, 8 ఉంది, 13 ప్లస్ 3 16 అంటే యూనిట్ డిజిట్ 6 రావాలి. యూనిట్ డిజిట్ 6 వచ్చే విధంగా ఆప్షన్ ఏముందమ్మా? థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 376. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో వి బాడ్ మాస్ ఆర్డర్ బేస్ మీద క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? 26కి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేమ్మా. A bus without stoppage travels with an average speed of 30 km/h. With the stoppage, it travels with an average speed of 22.5 km/h. For how many minutes does the bus stop on an average per hour? ఎక్కడ ఆగకుండా బస్సు సగటున గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆగుతూ వెళ్ళినట్లయితే అది సగటున గంటకి 22.5 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తుంది. అయినా బస్సు గంటకి ఎన్ని నిమిషాలు ఆగుతుంది? 1 అవర్లో ఎంత టైం స్పెండ్ చేస్తుంది అంటున్నాడు. ఇక్కడ చూడమ్మా, ఎక్కడ ఆగకుండా వెళ్తే 1 అవర్లో బస్సు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత? 30 కిలోమీటర్స్. 30 స్పీడ్తో వెళ్ళినప్పుడు 1 అవర్లో 30 కిలోమీటర్సే కదా కవర్ చేయగలిగేది. ప్రతి స్టాప్ వద్ద ఆగుతూ వెళ్ళడం వల్ల, సో అక్కడ ప్రతి స్టాప్ దగ్గర ఆగుతూ వెళ్ళడం వల్ల జర్నీ చేయాల్సిన టైంని ఆ స్టాప్ దగ్గర ఖర్చు పెట్టడం వల్ల, స్పెండ్ చేయడం వల్ల కేవలం 1 అవర్లో 22.5 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుందంట. 1 అవర్లో 22.5 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది. అంటే ఇంకా ఎంత ట్రావెల్ చేయాల్సి ఉంది? 7.5 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయాల్సి ఉంది. అంటే 7.5 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైం మొత్తం ఈ స్టాప్ దగ్గర టైంని స్పెండ్ చేస్తుంది. క్వశ్చన్ ఏమన్నాడు? బస్సు గంటకు సగటున ఎన్ని నిమిషాలు ఆగుతుంది అంటున్నాడు, ఎంత టైం అవుతుంది అంటున్నాడు. ఓకేనా? సో ఈ 7.5 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడానికి ఒరిజినల్ స్పీడ్తో వెళ్తే 30 స్పీడ్తో వెళ్తే 7.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో ఆ టైంని, ఇక్కడ 7.5ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో ఆ టైంని ఈ స్టాప్ దగ్గర స్పెండ్ చేస్తుంది, ఖర్చు పెడుతుంది. ఓకేనా? 7.5/30 అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం వస్తుందమ్మా. టైం అది కూడా అవర్స్లో వస్తుంది. మరి అడిగింది మినిట్స్లో కదమ్మా, ఇక్కడ ఆప్షన్ ఉంది. నిమిషాల్లో ఎంత అంటున్నాడు. సో మినిట్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 1 అవర్కి ఎన్ని మినిట్స్ అమ్మా? 60 మినిట్స్. సో అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 చేస్తే సరిపోతుంది. 31s 32s. 7.5 ఇంటూ 2 ఎన్ని మినిట్స్ వస్తుందమ్మా? టైము 15 మినిట్స్ వస్తుంది. ప్రతి స్టాప్ వద్ద బస్సు ఎంత టైం అవుతుందంటే 15 మినిట్స్ పాటు ఆగుతూ వెళ్తుంది. అంటే 15 మినిట్స్ ఆగుతుంది. ఓకేనా? సేమా. నెక్స్ట్ క్వశ్చన్.
ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 4:5 రెస్పెక్టివ్లీ. యావరేజ్ ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏబిసి ఈజ్ 34 years. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి ఈజ్ ట్వైస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి. ఏ మరియు బి యొక్క ప్రజెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 4:5 రేషియోలో. సి యొక్క ప్రజెంటేజు ఏ యొక్క ప్రజెంటేజ్ ప్రస్తుత వయసుకి ఎన్ని టైమ్స్ అన్నాడమ్మా? 2 times అన్నాడు. ఏ ప్రజెంటేజ్ 4 parts అయితే దానికి 2 times అంటే ఎంతమ్మా? 8 parts. సో ఇప్పుడు టోటల్ ఏజెస్ వచ్చినాయి కదా. సో ఎంతమ్మా ఇక్కడ వాల్యూ? 9. 9, 8 అంటే 17 parts. 17 parts. ఓకేనా? 17 parts అనేది ఏబిసి టోటల్ ఏజ్. అయితే మనకి ఎవరేజ్ అడిగాడు? సి ప్రస్తుత వయసు ఎంత అంటే 8 parts వాల్యూ ఎంత? ఇప్పుడు చెప్పమ్మా. ఏబిసి 3 members యావరేజ్ ఏజ్ ఎంత ఇచ్చాడు? 34 years. సమ్ అంటే ఇంటూ 3. సో యావరేజ్ అంటే యావరేజ్ వాల్యూ అమ్మా 3 members కాబట్టి సమ్ అంటే ఏం చేయాలి? ఇంటూ 3 చేస్తాం. 34 ఇంటూ 3. ఓకేనా? 17 ఎన్ని టైమ్స్? 17 2s are ఎంత? 34 ఇంటూ 3. 8 2s are ఎంత? 16 ఇంటూ 3. అక్కడ ఇంటూ 3 చేసినట్టే ఇక్కడ కూడా ఇంటూ 3 చేయాలి. ఓకేనా? మనకి సి ఏజ్ ఎంత అంటే 48 years అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. అంటే 17 parts 34 ఇంటూ 3 మల్టిపుల్ చేసి రాయొచ్చు, మరి పెద్దదవుతుందని జస్ట్ అలాగే రాసినమ్మా. 17 parts 34 ఇంటూ 3 వాల్యూ అయితే 8 parts ఎంత? 17 2 times ఇంటూ 3, 8 2 times ఇంటూ 3, 48 years అనేది సి ప్రజెంటేజ్ అనేది అవుతుంది. ఆన్సర్ ఏంటమ్మా? 28కి ఫస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. ఓకే, సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. 3 numbers are in the proportion of 5:9:12. Their LCM is 9360. Find the value of their HCF. ఏమడిగాడమ్మా వాడు? HCF ఎంత అంటున్నాడు. సో ఇక్కడ LCM HCFలో 2 points చెప్తాను, గుర్తుపెట్టుకున్నామ్మా. సో నెంబర్కి డెఫినేషన్ ఏంటంటే నెంబర్ అంటే HCF ఇంటూ కోప్రైమ్ అమ్మ. HCF ఇంటూ కోప్రైమ్. ఓకేనా? LCM HCFలో సంఖ్య అంటే గసాబా ఇంటూ సాప్రధాన సంఖ్య. మనకి ప్రధాన సంఖ్య అంటే తెలుసు, అంటే కేవలం ఒకటి ఆ సంఖ్య చేత మాత్రమే భావించబడాలి అని 1 and itself. కానీ ఇది ఏంటి? కోప్రైమ్ అమ్మ. కోప్రైమ్ అంటే ఏవైనా 2 numbers తీసుకుంటే వాటి HCF గసాబా అనేది 1 అయితే అలాంటి నెంబర్స్ని కోప్రైమ్స్ టు ఈచ్ అదర్ కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 9 కోప్రైమ్సే, 9 13 కోప్రైమ్సే. ఏవైనా 2 numbers అంటే 2 సంఖ్యలు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలను తీసుకున్నప్పుడు 2 సంఖ్యలు అంతకన్నా ఎక్కువ సంఖ్యలను తీసుకున్నప్పుడు వాటి HCF కనుక 1 వస్తే అవి కోప్రైమ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సేమ్ నెంబర్ అంటే డెఫినేషన్ ఏంటమ్మా? HCF ఇంటూ కోప్రైమ్. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే LCM అమ్మ. LCM ఈజ్ ఈక్వల్ టు HCF ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్ అంటాం. ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్. ఓకేనా? కసాగు ఈజ్ ఈక్వల్ టు గసాబా ఇంటూ సాప్రధాన సంఖ్యల లబ్ధం. కసాగు ఈజ్ ఈక్వల్ టు గసాబా ఇంటూ సాప్రధాన సంఖ్యల లబ్ధం. ఓకేనా? ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా క్లియర్గా ఈ క్వశ్చన్లో 5:9:12 HCF ఎంత వస్తుంది మనకి? 9లో 12లో 3 టేబుల్ పోతుంది కానీ 5లో పోవట్లేదు కదమ్మా. సో HCF ఎంత వచ్చింది? 1 వచ్చింది. HCF 1 వచ్చిందంటే 5 9 12 అనేవి కోప్రైమ్స్ టు ఈచ్ అదర్ అని చెప్పొచ్చు కదమ్మా. సో 5 9 12 అనేవి కోప్రైమ్స్ టు ఈచ్ అదర్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటో చూడండి అమ్మా. LCM ఇచ్చాడు. ఓకేనా? ఎంత ఇచ్చాడు? LCM ఇచ్చాడు 9360 అని. ఏమడిగాడమ్మా ఫైనల్గా మనకి HCF ఎంత? 3 సంఖ్యలు ఈ నిష్పత్తిలో ఉన్నాయి అంటున్నాడు. అంటే 3 సంఖ్యలవి ఖచ్చిత సంఖ్యలు అయితే కాదు. ఏవైనా సంఖ్యలు నిష్పత్తిలో ఉన్నాయి అంటే అవి ఖచ్చిత సంఖ్యలు ఎప్పటికీ అవ్వవు. జస్ట్ అంటే మీన్స్ పార్ట్ వాల్యూ అవుతుంది. అంటే మొదటి సంఖ్యలో 5 భాగాలు, రెండో సంఖ్యలో 9వ భాగం, మూడో సంఖ్యలో 12 భాగాలు, జస్ట్ పార్ట్సే అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు సాప్రధాన సంఖ్యలు ఇవి ఒకదానికొకటి సాప్రధాన సంఖ్యలు ఎలా చెప్పగలిగామంటే HCF 1 వస్తుంది కాబట్టి. సో మన దగ్గర ఏమున్నాయి? సాప్రధాన సంఖ్యలు ఉన్నాయి. HCF 1 తెలిస్తే
హెచ్సిఎఫ్ ఇంటూ సాప్రదాన సంఖ్య, హెచ్సిఎఫ్ ఇంటూ సాప్రదాన సంఖ్య, అప్పుడు ఖచ్చిత సంఖ్యలు వస్తాయి. ఓకేనా? కానీ మనకు అడిగింది ఖచ్చిత సంఖ్యలు కాదమ్మా, మనకు అడిగింది గసాబా అడిగాడు. గసాబా అంటే కసాగ్ ఇచ్చాడు, ఇక్కడ ప్రతిక్షేపించు. ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్ ఇచ్చాడు, ఈ సాప్రదాన సంఖ్యల లబ్ధాన్ని ఇక్కడ రాసాయి. సో మనకి ఏం మిగులుతుంది? ఇక హెచ్సిఎఫ్ అంటే ఇంకేం వస్తుంది మనకి? ఓకేనా? ఇచ్చిన వాటిని ఇచ్చినట్టు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? గసాబా వస్తుంది. ఓకేనా? సరే అమ్మా, ఎల్సిఎం ఎంతో చూద్దాం. 9360 ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనకు ఇప్పుడు కావాల్సింది హెచ్సిఎఫ్ అమ్మ. హెచ్సిఎఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్. ఈ కోప్రైమ్స్ని డైరెక్ట్గా రాస్తాం. కాకపోతే ఇక్కడ ఈ 9, 12 కామన్గా మల్టిపుల్ అవుతుంది కదమ్మా. సరే ఇప్పుడు మనం ఇక్కడ హెచ్సిఎఫ్ని ఏమీ తెలవదు కాబట్టి ఏ అనుకుందాం. హెచ్సిఎఫ్ని మనం ఏ అని అనుకుందాం. సో ఇక్కడ నెంబరు అంటే మీనింగ్ ఏంటమ్మా? హెచ్సిఎఫ్ ఇంటూ కోప్రైమే కదా. అంటే హెచ్సిఎఫ్ ఇంటూ కోప్రైమ్. 5 ఇంటూ ఏ ఎంత? 5a. 5 ఇంటూ 9 ఎంత? 9a. 5 ఇంటూ 12 ఎంత? 12a. సో ఇప్పుడు 5a, 9a, 12a ఎగ్జాక్ట్ నెంబర్స్ అమ్మ, ఎగ్జాక్ట్ నెంబర్స్. వీటన్నిటిలో కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? ఏ. సో హెచ్సిఎఫ్ రాస్తున్నా, హెచ్సిఎఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్. హెచ్సిఎఫ్ ఏని రాసిన. సో ఇప్పుడు 5 కామన్గా, 5, 9, 12 కామన్గా ఏం లేదు కాబట్టి 5 రాసి కోప్రైమ్ని. సో కాకపోతే ఇక్కడ మనకి 9, 12 కామన్గా 3 3s 3 4s 3 టేబుల్ పోతుంది, 3 తీసుకో. సో నెక్స్ట్ ఇప్పుడు 3 4లో కామన్గా ఏం పోవట్లేదు కాబట్టి 3 ఇంటూ 4ని మల్టిపుల్ చేసేయమ్మ. 3 4ని కూడా తీసేసుకో. సరే ఇప్పుడు చూద్దాం. 5 3s ఎంత? 15. సో 15 6s ఎంత? 90. 15 2s 15 4s 15 6s 90. 15 2s 30. 15 4s 60. సో నెక్స్ట్ ఏం మిగిలిందమ్మా? 12. 3 4s 12. 12 5s 60. 12 2s 24. మనకి ఫైనల్గా ఏ వాల్యూ ఎంత వచ్చింది? 52. ఏ అంటే ఏంటమ్మా? ఇక్కడ మనం అనుకుంది హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందమ్మా? 52 వచ్చింది. సో ఇక్కడ మీకు చెప్పినట్టు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్ అని రాస్తాం. ఇక్కడ చేసింది కూడా అదే, హెచ్సిఎఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్. ఎప్పుడు అది వీటిలో కూడా అంటే ఏ నెంబర్లో కూడా కామన్గా లేనప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చి రాసేస్తాం. 5, 9, 12 డైరెక్ట్గా రాసేస్తాం. కాకపోతే 9, 12లో కామన్ టేబుల్ 3 ఉంది కాబట్టి ఆ కామన్ టేబుల్ రిమూవ్ చేసి సో ఒకసారి 3 3s 3 4s ఆ 3ని ఇక్కడ రాయి. 3 4లో కామన్గా ఏం పోదు కాబట్టి 3 4ని రాయి. ఇలా రాస్తాం. సో కామన్గా ఏమీ పోకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3 5 ఇలా ఉన్నాయి అనుకో, ఈ రేషియో ఇలా రేషియోస్ ఇచ్చాడు అనుకున్నాం మా నెంబర్ని, ఇవి కోప్రైమ్స్. ఓకేనా? అవి కోప్రైమ్సే, కాకపోతే కామన్గా పోతుంది కాబట్టి కామన్ టేబుల్ని క్యాన్సిల్ చేసి తీసుకున్నాం. కానీ ఇక్కడ కామన్గా పోవట్లేదు కాబట్టి డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్ అని రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఆ ఎల్సిఎం వాల్యూకి ఈక్వల్ చేస్తాం. ఇలా చేస్తాం. ఎప్పుడు అది? సో వీటిలో ఎక్కడా కూడా కామన్గా ఏ టేబుల్ కామన్గా డివిజిబుల్ కానప్పుడు ఇలా రాస్తాం. కానీ 9, 12లో కామన్గా 3 టేబుల్ పోతుంది కాబట్టి ఆ టేబుల్ని తీసేసి రాయాలి. ఓకేనా? ఎందుకంటే 3 అనేది 2 సార్లు రాకూడదు కదమ్మా, 1 టైమే రావాలి అక్కడ. ఎందుకంటే కామన్గా ఉన్న టర్మ్ ఎప్పుడు కూడా డబుల్గా రిపీట్ కాకూడదు. ఎందుకంటే 9 తీసుకుంటే 9లో 3 వస్తుంది, 12 తీసుకుంటే 12లో 3 వస్తుంది. 3 2 టైమ్స్ వచ్చింది, అలా రాకూడదు, సింగిల్ టైమే తీసుకోవాలి. సో అప్పుడు అవి కోప్రైమ్స్ టు ఈచ్ అదర్గా చెప్పొచ్చు మనం. ఓకేనా? అదమ్మా. సరే, ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనకి? 52 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ 30. A beaker contains 80 liters of pure milk. 16 liters of milk is replaced by water. This process is being repeated further 2 times. Find the quantity of milk in the final solution. ఒక పాత్రలో 80 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయంట. 16 లీటర్ల పాలను తీసి నీటితో భర్తీ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ మరో 2 సార్లు. అంటే మొదటిసారి ఒకసారి జరిగింది, మరో 2 సార్లు. మొత్తం ఎన్నిసార్లు జరిగింది? 3 సార్లు జరిగింది. పునరావృతమవుతుంది. అయినా తుది మిశ్రమంలో పాల పరిమాణాన్ని కనుగొనండి. తుది అంటే ఫైనల్గా మిల్క్ అనేది ఎంత అంటున్నాడమ్మా. సరే, ఇక్కడ ఎవ్రీ టైము 80 లీటర్స్ క్వాంటిటీలో నుంచి 16 లీటర్స్ని రిమూవ్ చేస్తున్నారు. 16 1s 16 5s 1/5 టైమ్స్ రిమూవ్ చేస్తున్నాడు. టోటల్ 5 పార్ట్స్ క్వాంటిటీలో 1 పార్ట్ రిమూవ్ చేస్తున్నాడు అంటే మిగిలింది ఎంతమ్మా? 4 పార్ట్స్ అవుట్ ఆఫ్ 5 పార్ట్స్. 3 టైమ్స్. ఫస్ట్ టైం 4/5 మిగిలింది మిల్క్. ఓకేనా? సెకండ్ టైం 4/5, థర్డ్ టైం 4/5. 4/5 ఇంటూ 4/5 రెండోసారి, ఇంటూ 4/5 మూడోసారి,
4/5 4/5 4/5 3 టైమ్స్ వస్తుంది కదమ్మా, అందుకే క్యూబ్ తీసుకున్నా. 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. ఓకేనా, ఇలా ఉంది. సో టోటల్ క్వాంటిటీ 125, ప్రజెంట్ క్వాంటిటీ ఎంతమ్మా 64, ప్రజెంట్ మిల్క్ ఎంత 64. అంటే టోటల్ మనకి 125 అంటే ఏమని తెలుసు, 80 లీటర్స్ అని తెలుసు కదమ్మా టోటల్ క్వాంటిటీ. అయితే మనకు ప్రజెంట్ మిగిలిన మిల్క్ ఎంత 64 పార్ట్స్. సో 5 టేబుల్ పోతుంది కదా, 5 2s 5 5s 5 1s 5 6s 5 25 టైమ్స్ 5 16 టైమ్స్ 64 into 16. ఓకేనా, 64 into 16, 16 into 64 డివైడెడ్ బై 25. సో డినామినేటర్లో ఎప్పుడైనా సరే 24 కనుక వస్తే ఇంటూ 4 చేసుకుందాం. న్యూమరేటర్ డినామినేటర్ ఇంటూ 4 చేయి, ఇంటూ 4 ఇంటూ 4. ఎందుకంటే 25 4 ఎంత 100, 2 డెసిమల్స్ వస్తాయి, 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. సో 16 4s 64, 64 64 64 స్క్వేర్ వస్తుంది. 64 స్క్వేర్ అమ్మ, 64 స్క్వేర్, 4ని స్క్వేర్ చేయి 16 వస్తుంది, 6ని స్క్వేర్ చేయి 36 వస్తుంది. 4ని సపరేట్గా 6ని సపరేట్గా స్క్వేర్ చేసి ఇలా విడివిడిగా రాసినాం. ఓకేనా, సో 6 4s ఎంత 24, 6 4s 24, డబుల్ చేయమ్మా 48, ఒక డిజిట్ వదిలిపెట్టి యాడ్ చేయి. 6 4s 24, డబల్ చేస్తే 48, ఒక డిజిట్ వదిలిపెట్టి యాడ్ చేయి. ఎంత వస్తుందమ్మా 4096 అవుతుంది. 4096 అంటే 4096 వచ్చింది పైన, 4096 వచ్చింది బై 100. సో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. ప్రజెంట్ మిల్క్ ఎంత ఉందంటే 40.96 లీటర్స్ మిల్క్ అనేది ప్రజెంట్ ఉండడం జరిగింది. ఓకేనా, సో అంటే 64/125 పార్ట్స్ ఫైనల్గా మిగిలిందమ్మా. ఓకేనా, 64/125 పార్ట్స్ మిగిలింది. 125 80 లీటర్స్ అయితే 64 పార్ట్స్ 40.96. సో ఆన్సర్ ఏంటిడా, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రజెంట్ కంటైనర్లో పాత్రలో ఉన్నటువంటి పాలు ఎంత అంటే తుది మిశ్రమంలో పాల పరిమాణం ఎంత అంటే 40.96 లీటర్స్ అమ్మ, 40.96 లీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Ram had 8,000 with him, out of which he spent 15% of the amount and distributed the remaining amount among Tom, John, Kim in the ratio 11:14:9 respectively. Find the difference between the amounts received John and Kim. రాము వద్ద మొత్తం 8,000 రూపీస్ ఉన్నాయమ్మా, అందులో నుండి అతను 15% ఖర్చు చేశాడు. మిగిలిన సొమ్ముని ఈ రేషియోలో పంచాడు. 11 9 20, 20 + 14 34 పార్ట్స్. 8,000లో 15%, 10% అంటే 800, 5% అంటే 400, 8 + 4 ఎంతమ్మా 1200. సో 1200 రిమూవ్ చేస్తే మిగిలింది ఎంతమ్మా 6800. ఓకేనా, 6800ని రాము 15% ఖర్చు చేసి మిగిలిన 6800ని ఎవరికి పంచాడు, ముగ్గురికి పంచాడు. టామ్, జాన్, కిమ్లకు పంచాడు. క్వశ్చన్ ఏమన్నాడంటే జాన్, కిమ్ అందుకున్న మొత్తాల మధ్య వ్యత్యాసం ఎంత అంటున్నాడమ్మా. జాన్ కిమ్ లాస్ట్ 2 క్యాండిడేట్స్ డిఫరెన్స్ అడిగాడు. 14 9కి డిఫరెన్స్ ఎంతమ్మా 5 పార్ట్స్ ఎంత. 34 కరెక్ట్గా డబుల్ ఉందమ్మా, 68 2 zeros ఎక్స్ట్రా, 5 2s ఎంత 10 2 zeros ఎక్స్ట్రా. సో ఎంతమ్మా 1000. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ 32. ట్రైన్ ఏ టేక్స్ 22 seconds టు క్రాస్ ఏ పోల్, 35 seconds to cross 234 meters a long bridge. Train B is 324 meters long. Train A takes 3 minutes to completely overtake in train B. మా ఓవర్టేక్ చేస్తుంది అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్న బి అనే ట్రైన్ని ఏ ఓవర్టేక్ చేసింది, సేమ్ డైరెక్షన్లో క్రాస్ చేసింది, 3 minutes పట్టిందంట. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి. రైలు ఏ ఒక స్తంభాన్ని దాటడానికి 22 సెకండ్లు టైం తీసుకుంది. అమ్మ ఏనే ట్రైను స్తంభాన్ని అంటే ట్రైన్ లెంత్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం అమ్మది. ట్రైన్ లెంత్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంది 22 seconds తీసుకుంది. అదే ట్రైను 234 meters పొడవైన వంతెనను బ్రిడ్జిని క్రాస్ చేయడానికి, అంటే ఇది బ్రిడ్జి లెంత్ అవుతుంది, ట్రైన్ లెంత్ అవుతుంది, ఆ రెండు లెంత్లను క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుందమ్మా 35 seconds తీసుకుంది. ఎక్కడైనా సరే ట్రైన్ దాని లెంత్ని క్రాస్ చేయడానికి ఇక్కడ 22 seconds అంటే బ్రిడ్జ్ని క్రాస్ చేసినప్పుడైనా ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినప్పుడైనా సరే ట్రైన్ దాని లెంత్ని కవర్ చేయడానికి ఎవ్రీ ప్లేసెస్లో 22 seconds కదమ్మా తీసుకునేది. ఓకేనా, 22 seconds కదమ్మా తీసుకునేది. సో ఇక్కడ ట్రైన్ లెంత్ని కవర్ చేయడానికి 22 seconds పడితే
35లో 22 సెకండ్స్ ట్రైన్ లెంత్ కేటాయిస్తే ఓకేనా, రిమైనింగ్ 13 సెకండ్స్ బ్రిడ్జ్ లెంత్ని కవర్ చేయడానికి కేటాయించడం జరిగింది. ఓకేనా, సో అంటే బ్రిడ్జ్ లెంత్ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు, 234 ఇచ్చాడు. అంటే ట్రైన్ 234 మీటర్స్ని 13 సెకండ్స్లలో క్రాస్ చేసింది. 13 సెకండ్స్లలో. డిస్టెన్స్ బై టైం అంటే స్పీడే కదమ్మా వచ్చేది. స్పీడ్ ఎంత, ట్రైన్ ఏ స్పీడ్ ఎంత, 13 1s 13, 13 8s 18 మీటర్ పర్ సెకండ్ ఏ ట్రైన్ స్పీడ్, ఏనే ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుంది. ఓకేనా, ఏనే ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుంది. అయితే ఏనే ట్రైను బీని అదే డైరెక్షన్లో వెళ్తున్న బీని 3 నిమిషాల్లో క్రాస్ చేసి వెళ్ళిపోయిందంట. సరే అమ్మా, ఇప్పుడు ఒక రైలు మరొక రైల్ని ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ చేసినా, సేమ్ డైరెక్షన్లో క్రాస్ చేసినా 2 ట్రైన్స్ లెంత్ తీసుకుంటాం. ఓకేనా, సరే ఇప్పుడు ట్రైన్ స్పీడ్ ఎంత వచ్చింది, 18 వచ్చింది. 18 స్పీడ్తో 22 సెకండ్స్ పాటు ట్రావెల్ చేస్తే వచ్చేది ట్రైన్ లెంతే కదమ్మా, 36, 18 2s 36, 36 ప్లస్ 3 ఎంతమ్మా, 39, 396. ఓకేనా, ఏనే ట్రైన్ లెంత్ 396, బిఏనే ట్రైన్ లెంత్ 324 ఆల్రెడీ ఇచ్చాడు. ఈ రెండింటి లెంత్ ఎంతమ్మా, 300, 600, 700, 720. టోటల్ 2 ట్రైన్స్ లెంత్ ఉందమ్మా, 720. ఈ 720 మీటర్స్ని సేమ్ డైరెక్షన్లో ఏనే ట్రైన్ ఓవర్టేక్ చేసింది. సేమ్ డైరెక్షన్ అని ఇవ్వలేదు, కానీ ఓవర్టేక్ చేయడం అంటే సేమ్ డైరెక్షన్లోనే కదమ్మా ఓవర్టేక్ చేసేది. సో 3 నిమిషాలు పట్టిందంట. అంటే రిలేటివ్ స్పీడ్తో, ఏబీ రిలేటివ్ స్పీడ్తో సాపేక్ష వేగంతో 3 నిమిషాలలో ఆ రెండింటి లెంత్లో ఒకదానికొకటి క్రాస్ అవ్వడం జరిగింది. 1 మినిట్కి 60 సెకండ్స్ అమ్మా. 3 మినిట్స్ అంటే 3 × 60 ఎంత, 180 సెకండ్స్. 180 సెకండ్స్. ఓకేనా, 4 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అంటే రిలేటివ్ స్పీడ్ అమ్మా, ఏనే ట్రైన్ స్పీడ్ ఎంత, 18 మైనస్ బి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 4. రిలేటివ్ స్పీడ్ 4. ఏ స్పీడ్లోంచి బి స్పీడ్ తీసేస్తే 4 వచ్చింది. మరి 18లోంచి ఎంత తీసేస్తే 4 వస్తుంది, 14 తీసేస్తే, అంటే బి స్పీడ్ ఎంత, 14 మీటర్ పర్ సెకండ్. బి అనే ట్రైన్ స్పీడ్ ఎంతమ్మా, 14 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఓకేనా, సో చూడమ్మా, ట్రైన్ దాని లెంత్ని క్రాస్ చేయడానికి 22 సెకండ్స్ పడుతుంది. బ్రిడ్జ్ లెంత్ ట్రైన్ లెంత్ కలిపి క్రాస్ చేయడానికి 35 సెకండ్స్. ట్రైన్కి 22 పోతే బ్రిడ్జ్కి 13 సెకండ్స్. ట్రైన్ 234ని 13 సెకండ్స్లో క్రాస్ చేసింది. అంటే ట్రైన్ స్పీడు, ఆ స్పీడ్తో 22 సెకండ్స్ పాటు ట్రావెల్ చేసే లెంత్ ట్రైన్ లెంత్ వచ్చింది. ఈ ఏనే లెంత్ బిఏనే లెంత్ రెండింటిని 3 మినిట్స్ అంటే 180 సెకండ్స్లో క్రాస్ చేసింది. డిస్టెన్స్ బై టైం అంటే స్పీడు, రిలేటివ్ స్పీడు. ఏ స్పీడు మైనస్ బి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 4 రిలేటివ్ స్పీడ్. ఓకేనా, సో బి స్పీడ్ ఎంతమ్మా, 14 మీటర్ పర్ సెకండ్. ఓకే, 32కి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper had a stock of 750 shirts. After selling 44% of shirts in stock, he added another 1040 shirts in the stock. Then sold 25% of shirts in the stock at the time. Find the total number of shirts sold by him. అతని ద్వారా టోటల్ ఎన్ని షర్ట్స్ సేల్ అయినాయి అంటున్నాడమ్మా. ఓకేనా, టోటల్ ఎన్ని షర్ట్స్ సేల్ చేశాడు అనేదే ప్రశ్న ఇక్కడ. సరే ఇప్పుడు చూద్దాం. ఒక దుకాణదారుని వద్ద ఇనిషియల్గా ఎన్ని షర్ట్స్ ఉన్నాయి, 750. స్టాక్లో ఉన్న వాటిలో 44% సేల్ చేశాడు. 10% అంటే 75, 40 అంటే 4 times, 75 టాప్లో అంటే 150, 150 300, 40% వాల్యూ. 4% చూద్దాం. 1% అంటే 7.5, 4 times, 2 times అంటే 15, 30, 330. అంటే 750లో నుంచి 330 తీసేస్తే 750లోంచి 330 షర్ట్స్ అమ్మడం జరిగింది. సో మిగిలింది ఎంతమ్మా, 420 షర్ట్స్. 330 తీసేస్తే 420 షర్ట్స్ మిగిలినాయి. ఈ షర్ట్స్కి ఎన్ని షర్ట్స్ యాడ్ చేశాడు, 1040 షర్ట్స్ని జోడించాడు. 1040 షర్ట్స్ని కలిపితే ఇప్పుడు ఎన్ని షర్ట్స్ అయినాయి, 1460 షర్ట్స్ అయినాయి. ఇందులో 25% చొక్కాలను విక్రయించాడు. 25% అంటే 1/4 షర్ట్స్నే కదమ్మా. 25% అంటే ఫ్రాక్షన్ 1/4 పార్ట్, 1/4. 4 3s ఎంత, 12, 4 3s 12, 4 6s ఎంత, ఇక్కడ ఎంత వచ్చిందమ్మా, 1460లోంచి 25% చొక్కాలను విక్రయించాను అన్నాడు. ఓకే, 4 3s ఎంత, 12, 4 8s ఎంత, 24, 4 5s 385 షర్ట్స్. 300 ఎంతమ్మా, 600, 680, 715. ఒకసారి వాల్యూ 330 తీసేద్దాం. 330 తీసేస్తే 420,
స్టాక్కి మరో 1040 చొక్కాలను జోడించి అప్పుడు స్టాక్లో ఉన్న 25% చొక్కాలను విక్రయించాడు అన్నాడు. 25 అంటే 1/4 వాల్యూ 1460, 4 3s are 12, 4 6s are అట్లా 6 times అమ్మ. 4 3s are ఎంత 12, 4 6s are 24, 4 5s are 300, 300 600, 695 షర్ట్స్. టోటల్ ఎన్ని షర్ట్స్ సేల్ చేశాడమ్మా? 695 షర్ట్స్ సేల్ చేశాడు. 1460లో 1/4 వాల్యూ 4 3s are 12, 4 6s are 24, 4 5s are 20, 695 షర్ట్స్ని సేల్ చేయడం జరిగింది. ఆన్సర్ ఏంటమ్మా? 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 34 చూడండమ్మా. an article with a cost price of 400 rupees is marked 44% above its cost price and sold after 2 successive discounts of 25% and rupees 12 respectively. Find the percentage of profit earned on selling the article. సేమ్ 400 రూపాయలు కొన్న ధర గల వస్తువుని అంటే కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? 400 రూపీస్ అంటమ్మా. దాన్ని ఎంతగా మార్క్ చేశాడు? 44% ఎక్కువకి ప్రకటన చేశాడు. అంటే 10% అంటే 40, 4 times 160, 1% 4, 4 4s are 16, 160 plus 16, 4 4s are 16, 176 అంటే 576. 400 మీద 176 యాడ్ చేసి 576గా మార్క్ చేసాడమ్మా. తర్వాత 2 రాయితీలను ఇచ్చాడు, 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ 25%. ఫస్ట్ డిస్కౌంట్ 25% అమ్మ. 25% అంటే 1/4 కదా. 576లో 1/4 వాల్యూ 4 1s are 4 4s are 4 4s are 144 డిస్కౌంట్ ఇచ్చాడు. 144 డిస్కౌంట్ తీసేస్తే మిగిలిన వాల్యూ ఎంతమ్మా? 432. సో అగైన్ 12 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. 12 రూపీస్ పోతే ఎంతమ్మా? 420. ఫైనల్ సేల్ వాల్యూ ఎంత? సో కాస్ట్తో కంపేర్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20 రూపీస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఎంత? 400. 20 రూపీస్ దేని మీద వస్తుందమ్మా ప్రాఫిట్? 400 మీద. ఓకేనా? 400 మీద వస్తుంది. 400 మీద వస్తుంది. సో ఇంటూ 100. 2 zeros క్యాన్సల్. 4 1s are 4 5s are. సో ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వస్తుందో వాడికి 5% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1842 3689 సో దట్ ఇట్ బికమ్స్ డివిజిబుల్ బై 8. ఈ సంఖ్య నుంచి ఏ కనిష్ట సంఖ్యను తీసేస్తే అది ఖచ్చితంగా మిగిలిన ఫలిత సంఖ్య 8 చేత పూర్తిగా భాగించబడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ ఏదైనా ఒక సంఖ్య 8తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ సంఖ్యలోని చివరి 3 అంకెలు ఖచ్చితంగా 8తో డివిజిబుల్ అవ్వాలి. సో 898/8 అమ్మ. 8 1s are 8, ఇక్కడ 8 1s are 8, 18 మిగిలింది. 8 2s are 16. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 6 ఉండాలి. 8 ఉన్న ప్లేస్లో 6 ఎప్పుడు వస్తుంది? 8లోంచి 2 తీసేస్తేనే కదమ్మా. సో 2 తీసేస్తే సరిపోతుంది. అప్పుడు 8 9 6, 8 1s are 8, 8 1s are 8, 16 మిగిలింది. 8 2s are 16. అంటే 8 ప్లేస్లో 6 ఉండాలి. 8 నుంచి ఎంత తీసేయాలి? 2ని తీసేయాలి. ఓకేనా? సేమ్. నెక్స్ట్ 36. P is 35% more than Q. R is 35% less than S. S is 20% less than P. Then what is the relation between R and Q? Q కంటే P 35% ఎక్కువగా ఉంది. ఓకేనా? Q కంటే P 35% ఎక్కువగా ఉంది. P Q అమ్మ. P is 35% more than Q. Q 100 అనుకుంటే Q కన్నా P దగ్గర ఎంత ఎక్కువ ఉంది? 35% ఎక్కువ, అంటే 135. నెక్స్ట్ అమ్మ. S కంటే R 35% తక్కువగా ఉంది. S కంటే R 35%. S కంటే R ఎంత తక్కువగా ఉందమ్మా? 35% తక్కువగా ఉంది. P కంటే S 20% తక్కువగా ఉంది. ఇప్పుడు S R అన్నాడు కదమ్మా, ఫస్ట్ S కనుక్కుందాం. P కంటే S 20% తక్కువగా ఉంది. S is 20% less than P. S is 20% less than P. P ఎంత ఉందమ్మా? 135. దానికి ఎంత పర్సెంట్ తక్కువ? 20% లెస్ అన్నాడు. ఎస్ అనేది 10% 13.5. 20 అంటే అగైన్ 13.5. 26 2 half 27 తక్కువ. 27 తక్కువ. ఓకేనా? 27 తక్కువ. 27 తీసేస్తే ఎంత వస్తుంది? 108. 35లో 27 తీసేస్తే 800, 108. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్కి రమ్మా. S కంటే R 35% తక్కువ.
R is 35% less than S. R is 35% less than S. 10% అంటే ఎంతమ్మా? 10% అంటే ఎంత? 10.8. 10.8 30 టైమ్స్ అంటే 10 into 3 ఎంత? 30. 30 3 8s are 24. 32.4. నెక్స్ట్ 35% అన్నాడు కదా. 10% అంటే 10.8, 5% అంటే 5.4. 5.4 అంటే ఎంత? 37.8 తక్కువ. 37.8 37 అంటే ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ 38 తీసేస్తే 70.2 మిగులుతుంది. 70.2. సో ఇక్కడ ఎంతమ్మా? 37.8ని తీసేస్తే అంటే అంత తక్కువ అంటే 70.2 అవుతుంది. ఫైనల్గా ఏం అడిగాడు? RQ మధ్య సంబంధం ఎంత? RQ అంటే R/Q అని తీసుకుందాం. R వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 70.2. 70.2. Q వాల్యూ ఎంతమ్మా? 100. Q వాల్యూ ఎంత? 100. ఓకేనా? సో 70.2 Q వాల్యూ ఎంత? 100. ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు అనేది పాసిబుల్ అవుతుందా? అవ్వదు. R ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. R ఈజ్ ఈక్వల్ టు సో R అక్కడే ఉంచు, Q అవతల తీసుకెళ్ళు. కింద 2 zeros ఉంటే పైన 2 decimal places వస్తాయి. 70 కాస్త 702 అవుతుంది. Q అవతలకి వెళ్తే ఇంటూ Q అవుతుంది. సో R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 0.702 Q అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A alone can do a work in 17 days while the time taken by A and B together to complete the work in 39 days. Less than that by A alone. If B alone worked for 12 days, how much fraction of the work will be completed? See అమ్మా, క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ ఒక్కడే ఒక పనిని 17 రోజుల్లో చేయగలుగుతాడు. ఓకేనా? AB ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎంత టైం పడుతుందంటే ఓకేనా, ఏ ఒక్కడికే పట్టే సమయం కన్నా ఎన్ని డేస్ తక్కువ టైం పడుతుందంట? 9 days తక్కువ టైం పడుతుందంట. 9 days తక్కువ టైం అంటే 8 days పడుతుంది. 9 days తక్కువ అంటే 8 days పడుతుంది. ఓకేనా? సో టైం రేషియో ఉంది. రివర్స్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఎఫిషియన్సీ రేషియో. ఎందుకు రివర్స్ చేయగలుగుతున్నామంటే టైం అనేది అంటే టైమ్ అండ్ వర్క్ టాపిక్లో టైము ఎఫిషియన్సీ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అమ్మా. సో అందుకనే రివర్స్ చేస్తే డైరెక్ట్గా మనకి టైం రేషియోని రివర్స్ చేస్తే ఎఫిషియన్సీ రేషియో, లేదా ఎఫిషియన్సీ రేషియోని రివర్స్ చేస్తే టైం రేషియో వస్తుంది. మరి వర్క్ అంటే ఏంటి? టోటల్ వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. టైం ఇంటూ ఎఫిషియన్సీ 17 8 ఎంత? 136 అనేది టోటల్ వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏ ఎఫిషియన్సీ ఎంత అమ్మా? ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఎంత? 8 parts. 17లో 8 parts ఏ ఎఫిషియన్సీ అయితే రిమైనింగ్ 9 parts ఎవరి ఎఫిషియన్సీ అవుతుంది? బి ఎఫిషియన్సీ. క్వశ్చన్ ఏమన్నాడంటే బి మాత్రమే 12 days వర్క్ చేస్తే బి ఎఫిషియన్సీ ఎంత? 9. వన్ డేకి 9 units చేయడం జరుగుతుంది. 12 days అంటే 12 9s ఎంత? 108 units వర్క్ అనేది చేయడం జరుగుతుంది. 108 units అవుట్ ఆఫ్ 136లో ఎంత అని అడిగాడు. ఎంత భాగం పని పూర్తయింది అన్నాడు. కరెక్ట్గా చూడమ్మా, రెండింటిలో 4 టేబుల్ పోతుంది. 4 2s 4 7s 4 3s 4 4s. ఆన్సర్ ఏంటి? 27/34 parts వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ 38. Pipe A alone can fill a tank in 18 minutes. B is 75% more efficient than pipe A. Pipes ABC when open together can fill the tank in 8 minutes. Find the time taken by C alone to empty half of the fully filled tank. సేమ్ పైప్ ఏ మాత్రమే ఒక ట్యాంక్ని 18 నిమిషాల్లో నింపగలుగుతుంది. ఏనే పైప్ ఒక ట్యాంక్ని 18 minutesలో ఫిల్ చేస్తుందంట. ఓకేనా? 18 minutesలో ఫిల్ చేస్తుందంట. పైప్ ఏ కంటే పైప్ బి 75% ఎక్కువ సమర్థవంతమైనది అంటున్నాడు. సో ఇది 100% ఎఫిషియన్సీ అయితే అది 75% ఎక్కువ అంటున్నాడు అమ్మ. 25 4 times 4 + 3 7 times టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఎంతమ్మా? టోటల్ ట్యాంక్ కెపాసిటీ 18 4s 72 ట్యాంక్ కెపాసిటీ అమ్మ. ఇక్కడ ఏమన్నాడు? ఏబీసీ 3 పైపులు కలిసి 8 నిమిషాల్లో ట్యాంకును నింపుతున్నాయి అంటున్నాడు, నింపగలుగుతాయి అంటున్నాడు. సో టోటల్ ట్యాంక్ ఎఫిషియన్సీ 72 అమ్మ. 3 పైపులు కలిసి 8 minutesలో ఫిల్ చేస్తాయంట. అంటే అంటే ట్యాంక్ కెపాసిటీ బై ఎఫిషియన్సీ కెపాసిటీ బై టైం అంటే ఏమొస్తుంది? ఎఫిషియన్సీ వస్తుందమ్మా.
ట్యాంక్ కెపాసిటీ బై టైం తీసుకుంటే ఏమొస్తుందమ్మా రిజల్ట్ ఎఫిషియన్సీ వస్తుంది. 3 పైప్స్ కలిసి ఫిల్ చేసే టైం ఇచ్చాడు కాబట్టి 3 పైప్స్ ఎఫిషియన్సీ వస్తుంది. 8 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 8 9 టైమ్స్. ఎవరెవరి ఎఫిషియన్సీ ఇది ఏ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ సి ఎఫిషియన్సీ. యాక్చువల్గా ఏబి కలిపితే ఎంతమ్మా 11, A4 B7 11. మరి 11లో నుంచి ఎంత రిమూవ్ చేస్తే 9 అవుతుంది 2 రిమూవ్ చేస్తే 11 నుంచి 2 రిమూవ్ చేస్తేనే కదా 9 వచ్చేది. సో సి ఎఫిషియన్సీ ఎంత -2. క్వశ్చన్ ఏమన్నాడంటే పూర్తిగా నిండి ఉన్న ట్యాంకులో సగ భాగాన్ని ఖాళీ చేయడానికి, పూర్తిగా నిండి ఉన్న ట్యాంక్ అంటే 72 పార్ట్స్, అందులో సగ భాగం అంటే 36 పార్ట్స్. 36 పార్ట్స్ని ఖాళీ చేయడానికి సీకు పట్టే టైం ఎంత. సో క్లియర్గా తెలుస్తుంది కదమ్మా సి నెగిటివ్ ఎఫిషియన్సీ అంటే ఎంటీ చేసే పైప్ అని. సి అనేది ఎంటీ చేసే పైపు ఎంత ఎఫిషియన్సీతో ఎంటీ చేస్తుంది 2 ఎఫిషియన్సీతో. 36/2 అంటే ఎంత టైం అవుతుందమ్మా 18 మినిట్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే సి నెక్స్ట్ క్వశ్చన్. In a 11 match series, a batsman scored with an average of 45 runs in the first 4 matches and with an average of 38 runs in the last 5 matches. The average score of batsman in the series is 42 runs. The batsman scored 36 runs in the 5th match of the series. Then find the runs scored by him in the 6th match of the series. 11 మ్యాచ్ల సిరీస్లో ఒక బ్యాట్స్మెన్ మొదటి 4 మ్యాచ్ల్లో 45 సగటు పరుగులు, చివరి 5 మ్యాచ్ల్లో 38 సగటు పరుగులు. ఓకేనా. సిరీస్లో బ్యాట్స్మెన్ సగటు స్కోర్ అంటే కంప్లీట్ 11 మ్యాచెస్ యావరేజ్ అమ్మ. 11 మ్యాచెస్ యావరేజ్. సో 11 మ్యాచెస్ యావరేజ్ స్కోర్ 42 అంటే ఏ మ్యాచ్ని అడిగినా సరే దాని స్కోర్ ఏమని చెప్తుందమ్మా 42 42 42 42. ప్రతి మ్యాచ్ యావరేజ్న 42 రన్స్. సిరీస్లోని ఐదో మ్యాచ్లో బ్యాట్స్మెన్ 36 పరుగులు చేస్తే, సిరీస్లోని 5వ మ్యాచ్లో బ్యాట్స్మెన్ 36 పరుగులు చేశాడు. సిరీస్లోని 6వ మ్యాచ్లో అతను ఎన్ని పరుగులు చేశాడు అనేది కనుక్కోవాలి. అంటే ఫస్ట్ 4 మ్యాచెస్ ఉన్నదే 11 మ్యాచెస్ అమ్మ. ఉన్నది ఎన్ని మ్యాచెస్ ఇక్కడ 11 మ్యాచెస్. ఫస్ట్ 4 మ్యాచెస్ లాస్ట్ 5 మ్యాచెస్ మొత్తం 9 మ్యాచెస్, మిగిలింది 2 మ్యాచెస్ మధ్యలో. 5th మ్యాచ్ 6th మ్యాచ్. 5th మ్యాచ్లో స్కోర్ ఇచ్చాడు, 6th మ్యాచ్లో స్కోర్ ఎంత. సరేమ్మా ఓవరాల్ 11 మ్యాచెస్ యావరేజ్ ఎంత 42 రన్స్. అంటే ఫస్ట్ 4 మ్యాచెస్ యావరేజ్ ఎంతమ్మా 45, ఉండాల్సింది ఎంత 42. ఒరిజినల్ యావరేజ్ ఎంతమ్మా 42, కానీ ఉన్నది ఎంత 45. ఎంత ఎక్కువ ఉందమ్మా 3 రన్స్ ఎక్కువ. 4 మ్యాచెస్కి 3 రన్స్ ఎక్కువ. ఒక మ్యాచ్కి 3 రన్స్ ఎక్కువ. 4 మ్యాచెస్ అంటే 4 3s ఎంతమ్మా 12 ఎక్స్ట్రా, 12 ఎక్కువ వచ్చినాయి, 12 రన్స్ ఎక్కువ కొట్టారు ఫస్ట్ 4 మ్యాచెస్లో. చివరి 5 మ్యాచ్ల్లో యావరేజ్ 38. సో కొట్టాల్సిన పరుగులు ఎన్నమ్మా 42, చేయాల్సిన రన్స్ అన్నీ 42, కానీ చేసిన రన్స్ అన్నీ 38. తగ్గినాయి. ఎన్ని తగ్గినాయి 4 రన్స్ తగ్గినాయి. ఎన్ని మ్యాచెస్కి ఒక మ్యాచ్కి 4 రన్స్ తగ్గినాయి. 5 మ్యాచెస్ కదమ్మా, 5 మ్యాచెస్ కదా ఇక్కడ ఉంది. 5 4s ఎంత 20 రన్స్ తగ్గుతున్నాయి. 20 రన్స్ తక్కువ కొట్టారు చివరి 5 మ్యాచ్ల్లో సిరీస్లో. ఓకేనా. సో నెక్స్ట్ 5వ మ్యాచ్లో ఎన్ని రన్స్ కొట్టాడు 36 రన్స్. కొట్టాల్సింది 42, ఎన్ని తక్కువ కొట్టాడు 6 రన్స్ తక్కువ కొట్టాడు. సో ఓవరాల్గా చూస్తే ఎంతమ్మా 14 రన్స్ తక్కువ ఉన్నాయి. 14 రన్స్ తక్కువ ఉన్నాయి. అంటే 11 మ్యాచెస్లో ఫస్ట్ 4 మ్యాచెస్, లాస్ట్ 5 మ్యాచెస్, 5th మ్యాచ్ మొత్తం 10 మ్యాచెస్ స్కోర్లో 14 రన్స్ తక్కువ ఉన్నాయి. మరి 6th మ్యాచ్లో ఎన్ని రన్స్ కొడితే కంబైన్డ్ యావరేజ్ ఓవరాల్ యావరేజ్ 42 అవుతుంది అంటే, సో ఖచ్చితంగా 6th మ్యాచ్లో రెగ్యులర్గా అంటే యావరేజ్ రన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కొట్టి ఈ 10 మంది దగ్గర అంటే 10 మ్యాచెస్ దగ్గర 14 రన్స్ తక్కువ ఉన్నాయి కదమ్మా. ఈ 10 మ్యాచెస్ దగ్గర 14 రన్స్ తక్కువ ఉన్నాయి కదా, వాళ్ళకి 14 రన్స్ ఇచ్చన్ని ఎక్కువ కొట్టినప్పుడే ఆ రన్ యావరేజ్ అనేది 42 అవుతుంది. సో అంటే 6th మ్యాచ్లో 42 రన్స్ రెగ్యులర్ యావరేజ్ రన్స్ కొట్టి 14 రన్స్ అదనంగా కొట్టాలి. ఎందుకంటే వాళ్ళకి 14 తక్కువ ఉన్నాయి కదా 10 మ్యాచెస్కి, వాళ్ళకి 14 ఇచ్చేదానికి, ఆ 10 మ్యాచెస్కి 14 రన్స్ ఇచ్చేదానికి వీటి దగ్గర 14 రన్స్ ఎక్కువ ఉండాలి. అంటే 42 + 14 ఎంతమ్మా 56 రన్స్ని కొట్టాలి. అంటే 6th మ్యాచ్ రన్స్ ఎన్ని అంటే 56 అవుతుంది. 42 + 14 ఎంతమ్మా 56. ఓకే. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్.
ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 9. If the speed is 9:5. The boat covers 224 kilometers upstream in 7 hours. Find the time taken by the boat to cover 560 kilometers downstream. సేమ్. సో ఇక్కడ ఇది రివర్ అనుకో, ఇది అప్స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, వాటర్ స్పీడ్. నిశ్చల నీటిలో పడవ వేగం, పైకి వెళ్తే ప్రవాహ వ్యతిరేక వేగం, కిందకు వస్తే ప్రవాహ వేగం. సో ప్రవాహ దిశలో వెళ్ళే వేగం, ప్రవాహ వేగం. ఓకేనా? సరే అమ్మా, ఏమి ఇచ్చాడు మనకి? పడవ వేగానికి ప్రవాహ వేగానికి నిష్పత్తి ఇచ్చాడు. పడవ వేగం ఎంత? 9 పార్ట్స్. ప్రవాహ వేగం ఎంత? 5 పార్ట్స్. కిందకు వస్తే అడిషన్ అవుతుంది. ప్రవాహం అంటే వాటర్ స్పీడ్ యాడ్ అవుతుంది కదమ్మా. డౌన్వర్డ్ డైరెక్షన్కి వెళ్తే, అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్తే వాటర్ స్పీడ్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలి. 9లో 5 పోతే ఎంత? 4. అప్స్ట్రీమ్ 4, డౌన్ స్ట్రీమ్ 40. సో నెక్స్ట్ ఏమన్నాడు? 224 కిలోమీటర్స్ ఎగువకి 7 అవర్స్లో ట్రావెల్ చేశాడంట. 224ని 7 అవర్స్లో వెళ్ళాడమ్మా. 7 3s ఎంత? 21. 7 2s అంటే అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంతమ్మా? 32 km/h. 4 8s 32. 14 8s ఎంత? 112. సో అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతమ్మా? 112. అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 32. స్టిల్ వాటర్ అంటే 4 8s 32, 5 8s 40, 9 8s 72. అలా అన్ని స్పీడ్స్ వచ్చేస్తాయి. కానీ మనకు అడిగింది డౌన్వర్డ్ డైరెక్షన్ స్పీడే కదమ్మా. అంటే 560 కిలోమీటర్స్ని దిగువకు వెళ్ళడానికి పట్టే సమయం. దిగువకు వెళ్ళడానికి అంటే దిగువకు వెళ్ళే స్పీడ్ ఎంత? 112 స్పీడే కదమ్మా. సో ఇక్కడ 11 1s 11 5s ఎంత? 55. 2 5s ఎంత? 10. ఎన్ని అవర్స్ పడుతుందమ్మా? 5 అవర్స్ టైం అనేది పడుతుంది. 560 డిస్టెన్స్ని 112 స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎన్ని అవర్స్ పడుతుంది? 5 అవర్స్ పడుతుంది. ఓకేనా? సేమ్. నెక్స్ట్ క్వశ్చన్. The difference between the compound interest compounded annually and the simple interest and a sum of money at rate of 15% per annum for 2 years is 450. Find the sum of money. ఓకేనా? సీమా, 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 15% చొప్పున కొంత మొత్తంపై వార్షిక చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం 450 అయితే అసలు ఎంత? అమ్మ, చక్రవడ్డీ అనగానే అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2-1 కాంబినేషన్ తీసుకోండమ్మా. 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 3-3-1. 4 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 4-6-4-1ని యూజ్ చేయండి. ఓకేనా? ఇందులో ఫస్ట్ టర్ము సింపుల్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తే నెక్స్ట్ టర్ము డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తుందమ్మా. సో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ టర్ము సింపుల్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తే నెక్స్ట్ టర్ము డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ టర్ము సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తే నెక్స్ట్ టర్ము డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తుందమ్మా. ఇలా రాస్తాం. ఓకేనా? డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఇందులో మనకి 2 ఇయర్స్ అని చెప్పాడు కదమ్మా వాడు. 2 సంవత్సరాలకు అన్నాడు. బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం 450 అని చెప్తున్నాడు. ఓకేనా? సో 2 ఇయర్స్ అంటే 2-1 కాంబినేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ప్రిన్సిపల్ ఎంత తెలియదు కాబట్టి 100% అనుకుంటాం. 100%లో ఫస్ట్ ఇయర్ 15% అంటే 15. 15లో 15 అమ్మ. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 15లో 15%, 15లో 1% అంటే 0.15. 0.15 ఇంటూ 15 టైమ్స్ 2.25 అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ అంటే 2.25% వాల్యూ 450 అయితే సో అసలు 100% ఎంత అంటున్నాడు. అసలు 100% ఎంత? 2.25 అనేది ఇంటూ 4తో మల్టిపుల్ చేయమ్మా. ఎందుకంటే 0.25ని 4తో మల్టిపుల్ చేస్తే 1 కదా అయ్యేది. 4 2s 8. 0.25 ఇంటూ 4 అంటే 1 అంటే 9 పార్ట్స్. 9%. 0. 45 2 times 90. 90 180. 1800. 9 parts 1800 అయితే ఓకేనా? 100% ఎంత? 9 2s 18. 2 zeros extra. 100 2s 200. 2 zeros extra. 20,000. సో 20,000 అనేది ఇక్కడ మనకి 20,000 అనేది అసలు అవుతుంది. ఇలా సింపుల్గా చెప్పేయచ్చు మా ఆన్సర్ని. లేదు అనుకుంటే ఫార్ములా బేస్ కూడా వెళ్ళొచ్చు. మెథడ్ 2
డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. డి అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం, ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. 2 years కాబట్టి పవర్లో 2. 3 years అంటే ఫార్ములా పెరుగుతుంది, 4 years అంటే ఫార్ములా పెరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. 2-1లో 1 part, 2 years డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 3-3-1లో 3-1 అనేది డిఫరెన్స్. 4-6-4-1లో 6-4-1 అనేది డిఫరెన్స్. ఓకేనా, ఇక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈజీగా చేయొచ్చమ్మా. సరే ఇప్పుడు చూద్దాం. డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 450. ప్రిన్సిపలే కావాలి. ఆర్ వాల్యూ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% బై 100 హోల్ స్క్వేర్. 5 3s 5 20s అంటే 450 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 20 స్క్వేర్ అంటే 400, 9 1s 9 50s. పి ఈజ్ ఈక్వల్ టు 400 అవతల తీసుకురా. 5 4s ఎంత? 20, 3 zeros ఉన్నాయి కాబట్టి 20,000. సో ప్రిన్సిపల్ ఎంత అమ్మా? 20,000. ఇలా ఫార్ములా బేస్డ్ కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా, లేదంటే 2-1 తీసుకొని మెథడ్ 1 ఏం చెప్పుకున్నామమ్మా? 2-1 సింపుల్గా మెథడ్ 1 ఏం చెప్పాను? 2-1 అని చెప్పాను. సో 2-1 అంటే ఇక్కడ 15% అంటే 15లో 15 అంటే 2.25. సో 2.25 వాల్యూ 450 అయితే, ఓకేనా, 2.25 వాల్యూ 450 అయితే, లేదా ఇలా కూడా చెప్పొచ్చు మనం, ఇలా కూడా చెప్పొచ్చు అమ్మా. 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 2 డెసిమల్స్ పోవాలి అంటే ఇంటూ 100 చేయి. 2 2 5 4 5 0 00 ఇంటూ 100 డెసిమల్స్ పోయినాయి. 100% ఎంత? 225 డబల్ ఎంత? 450, 2 zeros ఎక్స్ట్రా, 100 2s ఎంత? 200, 2 zeros ఎక్స్ట్రా 20,000. ఇలా కూడా చెప్పొచ్చు. ఏది కంఫర్ట్ ఉంటుంది ఫాలో అయిపోవచ్చు అమ్మా. ఓకేనా, సేమ్. నెక్స్ట్ క్వశ్చన్, xy minus y plus 1 is equal to 0, yz minus z plus 1 is equal to 0, what will be the value of x minus xz? ఇక్కడ కామన్గా y ఉంది కదమ్మా, yతో డివైడ్ చేద్దాం. yతో డివైడ్ చేస్తే బై వై అంటే x మిగులుతుంది. బై వై అంటే -1, బై వై అంటే 1/y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు -1 అవతలకి వెళ్తే +1 అమ్మ. సో నెక్స్ట్ ఇక్కడ కూడా జెడ్ కామన్ ఉంది కాబట్టి బై జెడ్ చేయి, జెడ్తో డివైడ్ చేయి. ఇక్కడ వైతో డివైడ్ చేసినట్టే జెడ్తో డివైడ్ చేయి. బై జెడ్ జెడ్ క్యాన్సిల్, వై ప్లస్ 1/z, జెడ్ బై జెడ్ క్యాన్సిల్ అయ్యి 1, -1 అవతలకి వెళ్తే ఎంత? +1. సో ఫైనల్గా క్వశ్చన్ ఏం అడిగాడమ్మా? ఎక్స్జెడ్ కదా అడిగాడు. ఎక్స్జెడ్ అంటే వై ఉండకూడదనే కదమ్మా. అంటే వై ఈజ్ ఈక్వల్ టు, వై అక్కడే ఉంచు, వై ఈజ్ ఈక్వల్ టు 1/z అవతలకి వెళ్తే 1 - 1/z అంటే z - 1/z. వై వాల్యూ ఇలా వచ్చింది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? వై క్యాన్సిల్ అయిపోయి xz కాంబినేషన్ వస్తుంది. ఓకేనా, సరే. x ప్లస్ 1/, వై ప్లేస్లో z - 1/z, z రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం తీసుకో. x ఇంటూ జెడ్ xz, x ఇంటూ -1 - x ప్లస్ జెడ్ బై z - 1 అవతలకి వెళ్తే ఇంటూ z - 1, జెడ్ క్యాన్సిల్, xz - x -1. కానీ మనకు అడిగింది ఏంటి? x - xz, xz మైనస్ ఎక్స్లో మైనస్ కామన్ తీస్తే x - xz, ఇటు మైనస్ కామన్ తీస్తే అటు కూడా మైనస్ కామన్ తీస్తాం కదమ్మా. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత? +1 అంటే ఇటు సైడ్ మైనస్ కామన్ది. ఓకేనా, మైనస్ కామన్ది, మైనస్ క్యాన్సిల్ అయ్యి మైనస్ కామన్ తీస్తే x - xz, మైనస్ క్యాన్సిల్ అయ్యి +1 అవుతుంది. x - xz ఎంతమ్మా? +1. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 42కి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకే, ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 9 centimeters is molten and using the molten metal certain number of identical solid cylinders of radius 2 centimeters, height 3 centimeters are made. How many such cylinders can be made using the molten metal? ఇక్కడ 9 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక ఘన లోహపు గోళాన్ని కరిగించి ఒక గోళం అన్నాడమ్మా. గోళం యొక్క వ్యాసార్థం ఎంత? 9 సెంటీమీటర్లు అన్నాడు. దీన్ని కరిగించి n నెంబర్ ఆఫ్ అంటే సిలిండర్స్ని మేక్ చేశాడంట. లోహపు గోళాన్ని కరిగించి నిర్దిష్ట సంఖ్యలో 2 సెంటీమీటర్ల వ్యాసార్థం
3 సెంటీమీటర్ల ఎత్తు 3 సెంటీమీటర్ల ఎత్తు కొలతలు ఉన్న సమాన ఘన స్తూపాలుగా తయారు చేయడం జరిగింది. అయినా కరిగించిన లోహంతో ఎన్ని స్తూపాలను తయారు చేయొచ్చు అంటే ఈ స్పీర్ వాల్యూమ్ అనేది n నెంబర్ ఆఫ్ ఈచ్ సిలిండర్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. స్పీర్ వాల్యూమ్ అంటే 4/3 బై r క్యూబ్ అంటే 9 × 9 × 9 n ఇంటూ సో సిలిండర్ వాల్యూమ్ ఏంటమ్మా బేస్ ఏరియా ఇంటూ హైటే కదా పై r²h r² అంటే 2² 4 అంటే 3 పై క్యాన్సిల్ 3 1s 3 3s క్యాన్సిల్ 4 × 3 12 4 × 3 12 సో n ఈజ్ ఈక్వల్ టు 9 9s ఎంతమ్మా 81 సో మిగిలిందంత ఇంకా 81 ఎన్ని సిలిండర్స్ని తయారు చేయడం జరిగిందమ్మా మేక్ చేయడం జరిగింది 81 సిలిండర్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా సో ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్టింగ్ 18,000 ఫర్ 18 months at a compound interest of 20% per annum. The interest is compounded once every 9 months అన్నాడు. ఎవ్రీ 9 మంత్స్కి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఓకే నేను ఇంతకు ముందే కదమ్మా చెప్పాను 2 years కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2-1 యూస్ చేయండి అమ్మా 3 years అయినప్పుడు 3-3-1 యూస్ చేయండి 4 years ఇచ్చినప్పుడు 4-6-4-1 యూస్ చేయండి. ఓకేనా సరే అమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%, టైం పీరియడ్ ఎంత 18 months. సో ఎవ్రీ 9 మంత్స్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ 9 మంత్స్ని 1 yearగా తీసుకుంటాం. మరి 18 monthsలలో 9 months ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి 9 2 times క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కాబట్టి 2 yearsగా తీసుకుంటాం. ఒక 9 monthsని 1 yearగా మరో 9 monthsని మరో 1 yearగా అంటే 2 yearsకి తగ్గ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా చక్రవడ్డీని కనుక్కోవాలి. సో మరి 12 monthsకి 20% ఇంట్రెస్ట్ అయినప్పుడు 9 monthsకి ఎంత 3 4s 12 3 3s 9 4 5 times 20 3 5 times 15%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 15%. సరే ఇప్పుడు చూద్దాం ప్రిన్సిపల్ 18,000లో 15% ఎంత 10% అంటే 1800 5% అంటే 900 18 + 9 ఎంతమ్మా 2700 10% అంటే 270 ఓకేనా 5% అంటే అందులో హాఫ్ 135 270 370 405 లాస్ట్ 2 digits 05 ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. సో ఇదే కదమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5400 5800 05 5800 05 ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఎంతమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5805. సో ప్రిన్సిపల్లో 15% ఇందులో 15%. ఎందుకమ్మా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అంతే కదమ్మా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వచ్చిన ఇంట్రెస్ట్ మీద అగైన్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకనే ఫస్ట్ ప్రిన్సిపల్లో 15% ఇందులో 15% ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా టోటల్గా 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5805 అనేది వస్తుంది. ఓకే సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 8 9 14 15 8 9 14 15తో డివిజిబుల్ అయ్యే కనిష్ట గుణకాన్ని కనుగొనండి అంటున్నాడు. వీటితో డివిజిబుల్ అవ్వాలి. సో 9 టేబుల్ ఉంది కదమ్మా సో 9 ఉంది కాబట్టి 9 డివిజిబిలిటీ చెక్ చేద్దాం. ఒక సంఖ్యలో అంకెల మొత్తం 9తో భాగించబడితే ఆ సంఖ్య 9తో భాగించబడుతుంది. చెక్ చేస్తూ వద్దాం. 8 ఉంది 8 + 4 12 12 9తో పోతుందా పోదు 4 + 3 7 9తో పోతుందమ్మా పోదు 8 + 1 9 9 9 9 18 18 అంటే 9తో పోతుంది. సెకండ్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. 5 + 4 ఎంత 9 ఫస్ట్ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో 9 డివిజిబిలిటీతో 2 వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఆల్టర్నేట్ చెక్ చేద్దాం. 8 డివిజిబిలిటీ చూద్దాం. 8 డివిజిబిలిటీ అంటే ఒక నెంబర్లోని చివరి 3 digits 8తో డివిజిబుల్ అయితే కంప్లీట్ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుందమ్మా. సో ఇక్కడ కూడా 8తో చెక్ చేద్దాం. 8 6 48 40 8 5 40 8 8 1 8 8 2 20 మిగిలింది. 20 8తో పోతుందంటే 4. సో ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ ఆప్షన్ అవుతుంది 2520 అవుతుంది. ఓకేనా 2520 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ See the next question. A room is in the form of a cube whose volume is 6859 meter cube. If the cost to paint a wall is 3.5 per meter, 3.5 rupee per square meter, find the cost to paint all the walls in the room. సో ఒక రూము ఏ షేప్లో ఉందంట క్యూబ్ షేప్లో ఉందంటమ్మా. ఒక రూము ఏ షేప్లో ఉందంటున్నాడమ్మా వాడు క్యూబ్ షేప్లో ఉందంటున్నాడు.
క్యూబ్ షేప్లో ఉంది అంటున్నాడు. అంటే ఎన్ని వాల్స్ ఉంటాయి మొత్తం దీనికి? 4 వాల్స్ వస్తాయి. 4 వాల్స్. ఈచ్ వాల్ ఏరియా అంటే ఈచ్ స్క్వేర్ ఏరియా కదమ్మా. ఒక్కో వాల్ ఏరియా అంటే ఒక్కో స్క్వేర్ ఏరియానే కదా. మరి చుట్టూ 4 వాల్స్ అంటే 4 స్క్వేర్సే కదా. 4 స్క్వేర్స్ అంటే ఒక స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ అమ్మా. 4 స్క్వేర్స్ అంటే 4a స్క్వేరే కదా. 4a స్క్వేర్కి ఎంత కాస్ట్ అయిందనే కదమ్మా చెప్పాడు. మరి ఏ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేరే కదా. ఏ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేరే కదమ్మా ఏరియా యూనిట్స్ అనేవి. 4a స్క్వేర్ అనేది వాల్స్ ఏరియా. ఒక్కో మీటర్ స్క్వేర్కి ఎంత ఖర్చు అవుతుంది? 3.5 రూపీ. దాన్ని 7/2 రూపీ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 4a స్క్వేర్ అంటే 4 వాల్స్ ఏరియా ఇంటూ 1 మీటర్ స్క్వేర్కి 7/2 రూపీస్. అలా టోటల్ ఎంత ఖర్చు అయింది అనేది చెప్పాలి. సరేమ్మా, దాని వాల్ ఇప్పుడు 4a స్క్వేర్ కావాలి అంటే ఏది తెలవాలి కదా. సో క్యూబ్ యొక్క అంటే రూమ్ యొక్క గది యొక్క ఘనపరిమాణం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? గది యొక్క ఘనపరిమాణం అంటే ఏ క్యూబే కదమ్మా. ఏ క్యూబ్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 6859. 6859 అనేది 19 క్యూబ్ వాల్యూ అమ్మా. సో 19 క్యూబ్ ఫిక్స్డ్ అమ్మా. 1 నుంచి 20 వరకు క్యూబ్స్ ఐడెంటిఫై చేయాలి మీరు. 1 నుంచి 20 వరకు క్యూబ్స్ చేసేటట్టు ఉండాలి. లేదు సార్ నాకు క్యూబ్ మర్చిపోయాను, ఎగ్జామ్ టైంలో నాకు గుర్తులేదు అంటే ఎలా చేయొచ్చో చెప్తా చూడమ్మా. సో ఇప్పుడు మనం ఈ వాల్యూకి క్యూబ్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. యూనిట్ డిజిట్ 9. యూనిట్ డిజిట్ 9 క్యూబ్కే వస్తుంది. 9 క్యూబ్కే వస్తుంది. క్యూబ్ రూట్ కాబట్టి 3 డిజిట్స్ రిమూవ్ చేయి. 6 బిలో వచ్చే పర్ఫెక్ట్ క్యూబ్ ఎంత అంటే 1 కదా. 1 క్యూబ్ 1. 2 క్యూబ్ అంటే 8. 2 క్యూబ్ అంటే 8. 8 అనేది 6 కన్నా ఎక్కువైపోతుంది కాబట్టి 6 బిలో వచ్చే పర్ఫెక్ట్ క్యూబ్ 1 కాబట్టి 1 తీసుకో. 1 క్యూబ్ అంటే 19 క్యూబ్. క్యూబ్కి క్యూబ్ రూట్కి క్యాన్సిల్ అయ్యి ఈ వాల్యూ ఏమవుతుంది? 19 అవుతుంది. అంటే 6859 క్యూబ్ రూట్ తీసుకుంటే ఎంత వస్తుందమ్మా? 19 వస్తుంది. అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు? 19 క్యూబ్గా చెప్పొచ్చు. మరి ఏ క్యూబ్ 19 క్యూబ్ అయితే ఏ వాల్యూ ఎంత? 19. స్క్వేర్ సైడ్ క్యూబ్ సైడ్ ఎంతమ్మా? 19. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? 4a స్క్వేర్ ఇంటూ 7/2. 4a స్క్వేర్ అంటే 19 స్క్వేర్. 19 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 361. 19 స్క్వేర్ అంటే ఎంత? 361 ఇంటూ 7/2. 7/2. 2 1s 2 2s 2 7s ఎంత? 40. 361 ఇంటూ 40. 14 1s 40. 14 6s ఎంత? 84 ప్లస్ 1 ఎంత? 85. 14 3s 42. 42 ప్లస్ 8 ఎంతమ్మా? 50. 5054. 5054 అనేది చుట్టూ 4 వాల్స్కి పెయింట్ వేయడానికి అయినటువంటి ఖర్చు. క్యూబ్ యొక్క 4 వాల్స్కి పెయింట్ వేయడానికైనా ఖర్చు ఎంతమ్మా? 5054 రూపీస్. 46కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే. సి నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్ 5 రెడ్ బాల్స్, n black balls, n+3 white balls, 3 green balls. If one ball is drawn at random from the bag, the probability of that ball being white is 1/3. Find the value of n. ఒక సంచిలో ఒక బ్యాగ్లో 5 ఎర్రటి బంతులు, n నలుపు బంతులు, n+3 తెల్లని బంతులు, 3 ఆకుపచ్చ బంతులు ఉన్నాయి. బ్యాగ్ నుండి ఒక బంతిని యాదృచ్ఛికంగా తీసిన బంతి తెల్ల బంతి అయ్యే సంభావ్యత 1/3 అయితే n విలువను కనుగొనండి. సో ప్రాబబిలిటీ అంటే ఫార్ములా. ప్రాబబిలిటీ అంటే ఓకేనా, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అమ్మా. ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని తీసుకుంటాం. ఫేవరబుల్ అంటే అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలమ్మ. అనుకూల పర్యవసానాలు అంటే సంభావిత అంటే సూత్రం. సంభావిత అంటే అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. ఒక సంచిలో 5 ఎర్రటి బంతులు, n నలుపు రంగు బంతులు, n+3 తెల్లని బంతులు, 3 ఆకుపచ్చ బంతులు ఉన్నాయి. బ్యాగ్ నుండి ఒక బంతిని యాదృచ్ఛికంగా తీసిన బంతి తెల్ల బంతి అయ్యే సంభావిత. తెల్లని బంతులు ఎన్ని ఉన్నాయి? n+3 ఉన్నాయి. తీసే ఒక బంతి ఖచ్చితంగా n+3లోంచి ఒక బంతే కదమ్మా అయ్యి ఉండాలి. n+3 C1. ఇది అనుకూల పర్యవసానం. మొత్తం పర్యవసానాలు అంటే 5 n+5 n+3 2n+3 + 5 2n+8 8+3 11 2n+11 మొత్తం ఎన్ని బంతులమ్మా? 2n+11 ఈజ్ ఈక్వల్ టు మొత్తంలో నుంచి ఒకటి తీస్తున్నాడు. ఇది మొత్తం టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ప్రాబబిలిటీ 1/3. సో దీన్ని సింప్లిఫై చేస్తే n వాల్యూ వస్తుంది. క్రాస్ మల్టిపుల్ చేయి.
n+3 c1 అంటే n+3నే 2n+11 c1 అంటే 2n+11 వస్తుంది ఓకేనా. సో 3 × n ఎంత 3n ప్లస్ 3 × 3 ఎంత 9 3 నెక్స్ట్ ఇది అవతల తీసుకెళ్ళమ్మా 2 × n ఎంత 2n 11 × 1 ఎంత 11 2n అవతలకి వస్తే n 9 అవతలకి వెళ్తే -9 n = ఎంతమ్మా 2. సో ఇక్కడ n వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది. 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ద సమ్ ఆఫ్ ద థర్డ్ 9th టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 16 అమ్మ. థర్డ్ అంటే a + 2d, 9th టర్మ్ అంటే a + 8d, a + 8d. ఇది ఎలా వస్తుందంటే అంక శ్రేణిలో ఎన్నో పదం అంటే a + n - 1 × d అమ్మ. దీన్ని బేస్ చేసుకొని మూడో పదము అంటే 3 - 1 2d అవుతుంది. తొమ్మిదో పదం అంటే 9 - 1 8d అవుతుంది. అలా a + 2d a + 8d ఓకేనా. మూడో పదం తొమ్మిదో పదాల మొత్తం 16 అన్నాడు. రెండింటిని కలిపితే 2a + 10d = 16. అయితే క్వశ్చన్ ఏం అడిగాడమ్మా ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 11 టర్మ్స్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ ఓకేనా. సో అంకశ్రేణి యొక్క మూడో పదం తొమ్మిదో పదాల మొత్తం 16 అయితే అంకశ్రేణి యొక్క మొదటి 11 పదాల మొత్తం ఎంత. సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఫార్ములా అమ్మ 2a + n - 1 × d. సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 2a + n - 1 × d అమ్మ. ఇది ఫార్ములా. సో మరి 2a ఉంది n/2 n అంటే ఏంటమ్మా ఎన్ని టర్మ్స్ 11 టర్మ్స్ కదా. సో 11/2 2a n అంటే n - 1 అంటే 11 టర్మ్స్ కదా 11 - 1 అంటే 10d. అయితే ఇక్కడ 2a + 10d అంటే 2a + 10d అంటే మనకి ఏమని తెలుసు 16 అని తెలుసు కదమ్మా 11/2. 2a + 10d అంటే 16 కదమ్మా మనకు తెలిసింది. 2 1s 2 8s 11 8s ఎంతమ్మా 88. సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంకశ్రేణిలో 11 పదాల మొత్తం ఎంత అంటే 88 అమ్మా. సో ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా.